ఎంక్వైరీ చేయించుకుంటే తెల్లారి పొద్దున్నే రాజకీయ చిత్రపటం నుంచి శాశ్వతంగా రిజైన్ చేసి పక్కకు తప్పుకుంటా, లేదా నువ్వు తప్పుకోవాలా. ఇది నా ఛాలెంజ్. ఇది స్వీకరించి మాట్లాడి ప్రూవ్ చేసి పోస్టులు పెట్టించు, లేకపోతే ఏందనేది తర్వాత తెలుసుకుందాం. నన్ను సస్పెండ్ చేసిన నాడు నెల్లూరులో ఏర్పాటు చేయడం జరిగింది. ఆనాడు అనేకమైనటువంటి ఒత్తిడులకి, అనేకమైనటువంటి అందరి చేత ఫోన్లు చేయించి బతిలాడించుకొని ఒక నాయకుడితో కలిసిమెలిసి ప్రయాణం చేశాం. తప్పులుంటే కూర్చొని మాట్లాడుకొని 4 గోడల మధ్య సరిదిద్దుకొని ముందుకు పోవాలని నిర్ణయించుకొని పెద్దల సలహాలు తీసుకొని కలిసి పనిచేయడానికి ముందుకు పోయాం. నేను ఎక్కడ కూడా రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి కుమారెడ్డితో రాజకీయంగా అయ్యా నేను వస్తాను, నేను నీతో కలిసి ప్రయాణం చేస్తానని చెప్పి నేను ఆయనతో ప్రయాణం చేయాల. ఇది చాలా మందికి తెలుసో తెలియదోనే సవివరంగా చెప్పదలుచుకున్నా. ఈరోజు మేము ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కావలి నియోజకవర్గంలోకి అల్లూరు కలిసిన తర్వాత పెద్దలు కాటమరెడ్డి విష్ణువర్ధన్ గారు కాంగ్రెస్ పార్టీలో వైఎస్ రాజశేఖర రెడ్డి నాయకత్వంలో పనిచేసే నాడు మా ఇంటికి నా పక్కనే కూర్చోన్నాడు దైవాదనం. మాతోటే కలిసి అడుగులు అడిగేస్తూ మా స్నేహితులతో ప్రయాణం ఇది కేసు తీసుకొని నా ఇంటికి ఇదే ప్రతాప్ రెడ్డి పిఆర్పీలో పోటీ చేసి వచ్చిన నాడు నేను చెప్పిన మాట, నువ్వు డబ్బుతో నన్ను కొనలేవు ప్రతాప్ అన్న, నువ్వు ఏదైనా కాంగ్రెస్ పార్టీయా లేదా తెలుగుదేశమా మంచి పార్టీలో తెచ్చుకున్న రోజు ఆలోచిస్తాము. నేనేమిటి ఇక్కడ డబ్బులు చూసుకొని నీ కోసం రాలా. నేను అనేక సంభాషణలు జరిగినాయి. అవన్నీ చెప్పుకుంటా పోతే ఒక 4 సినిమాలు తీయాల్సి వస్తుంది. అది వస్తుంది, ఆ సినిమాలు తీద్దాం కూడా, ఏం ఇబ్బంది లేదు. ఈ ఎపిసోడ్లు ఏం ఆగాయి కాదు. ఆ ప్రయాణంలో మేము వచ్చాం, కలిసి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర గారితో అభిమానంతో పార్టీలో పనిచేసాం, నిబద్ధతగానే పనిచేసాం. ప్రతాప్ రెడ్డి గెలుపు కోసం కీలకంగా పనిచేసాం. ఏం చేశామా చేయలేదా అనేది నేను చెప్పాల్సిన అవసరం లేదు. కావలి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే ప్రతి గ్రామంలో కింద నుంచి పైదాకా ఉన్న కార్యకర్తని ఎవరిని అడిగినా చెప్తారు. నెల్లూరులో కూర్చొని స్లిప్ రాసి పంపిస్తే ఒక ఆయన ఒక దగ్గర కూర్చొని పోస్టులు పెట్టిస్తా ఉన్నాడు. సంతోషం. నా కుటుంబం గురించి 1938 నుంచి నేను డాక్యుమెంట్లు ఇస్తా ఈ రోజైనా చెప్తాడు. అలాగే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నాడు. ఆనాడు 94లో చక్కా వెంకయ్య తరువాత ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు వచ్చారు కావాలి అల్లూరు నియోజకవర్గం. అప్పుడు ఆనాడు అల్లూరు నియోజకవర్గం మాకుంది. మేమందరం చనిపోయిన దివంగత నేత మా రాజకీయానికి గురువు మేడా అశోక్ కుమార్ రెడ్డి. 2019 ఎన్నికల్లో నెల్లూరు నుంచి చీప్ లిక్కర్ తెప్పించినటువంటి ఎవరు తెప్పించారో ఈ జిల్లా ప్రజలందరికీ తెలుసు. పొన్నూరు క్యాండిడేట్ మార్కాపురం చీప్ లిక్కర్ కేసులో దొరికితే బీఫామ్ కూడా లేకుండా అరెస్ట్ చేస్తే క్యాండిడేట్, మన క్యాండిడేట్ పరిస్థితి కూడా అదే. ఇలాంటి చెప్పినాం, ఇది మంచి సంస్కారం కాదు, నువ్వు తెస్తున్నావు అంటే తీర్చుకోవడం. లారీలు తీసుకొచ్చి ఉలవపాల డాబా కాడ పెడితే 3 రోజులు ఆడబెట్టి దించకుండా వేరే వ్యక్తి పేరు ఈ సందర్భంలో చెప్తే విఘ్నత కాదని చెప్పడం లేదు. నేను ఆ వ్యక్తితో గొడవ పెట్టుకొని నాకు సంబంధం లేదని అడ్డం తిరిగితే ఈ రోజు తెలుగుదేశం పార్టీలోనే పనిచేస్తున్నాడు ముసునూరు నాయకుడు, బీసీ నాయకుడు లింగం మాల్యాద్రి. ఆడాన్ని చెప్పి పిఆర్పీలో ఉండాలని చెప్పావు, ఒక తెలుగుదేశంలో అతను నిలిపడి వదిలిపెట్టి ఆయన ఇంట్లో సరుకు దించావు. గణవరపు రాజారెడ్డి ఇంట్లో సరుకు దించావు. ఇదే కర్యాట దైవాధీనం కోలపారలో సరుకు దించావు. దగదత్తిలో నీతోటే ప్రయాణం చేస్తున్నాడు పార్టీ కోటిరెడ్డి కుమారుడు, ఆ ఇంట్లో దించావు సరుకు. పెదపుత్తాడు వివేకిరెడ్డి ఇంట్లో దించావు. అల్లూరులో శేషారెడ్డి, సింగపేటలో దండాకృష్ణారెడ్డి, ఇట్లా అందరిలో దించావు. స్క్వాడ్ వస్తుంది, రైడ్ స్టార్ట్ అయింది. కర్ణాటక నుంచి తెప్పించావు నువ్వు. నేను ఈ భుజస్కంధాల మీద వేసుకొని అన్ని తీసుకెళ్లి కౌరుగుండ దగ్గర తగలబెట్టించి ఇదే మాట చెప్పి పంచాయతీ జడ్పీటీసీ ఎలక్షన్లకి మేము తెచ్చుకున్నాము, ఆయనకి సంబంధం లేదు అని ఎలక్షన్ అయిన తర్వాత చెప్తే ఎలక్షన్ ముందు ఎపిసోడ్ జరిగింది. ఈ రోజు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు బతికే ఉన్నారు.
నీకు బీఫామ్ కూడా లేదు. అదే శ్రీనివాసులు గారిని తీసుకుని వెళ్ళి ఎక్సైజ్ కమిషనర్ కేసు పక్కన పెట్టించి బీఫామ్ తీసుకొని ఇచ్చిస్తే నువ్వు ఫస్ట్ సారి ఎమ్మెల్యే అయ్యో. ఎంత అయ్యో? 3,900 చిల్లరతో నువ్వు ఫస్ట్ ఎమ్మెల్యేగా గెలిచినావు. ఆనాడు విష్ణువర్ధన్ గారు చేశారు, యానా చెట్టి గారు, దివంగత నేత యానా చెట్టి గారు చేశారు. నువ్వేమేం చేసావో రాజకీయంగా అనేది నేను చెప్పడబల్లా, ప్రతి ఒక్కరికి తెలుసు. వాడుకొని ఎలా మనిషిని వదిలేస్తావు అనే దానికి నిదర్శనమే నీ నైజం. చనిపోయినటువంటి ఎస్సీ నాయకుడు తిరుపాల గారు ముందు నువ్వు ఏ విధంగా భాష నోటి దిగజారి మాట్లాడేవో హుందాగల వ్యక్తి గురించి ఆనాడే నిన్ను గురించి మేము చాలా జాగ్రత్త పడతానే వచ్చాం. రెండవ ఎలక్షన్ స్టార్ట్ అయింది, ఫస్ట్ ఎలక్షన్ అయిపోయింది. నిన్ను అరెస్ట్ చేయమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రభుత్వం వచ్చింది అధికారంలోకి. నా నెత్తినేసుకొని కేసులన్నీ జైలుకు పోయి నిన్ను కాపాడింది వాస్తవమా కాదా? నేను అడిగేది ఒకటే, దానికోసం సస్పెండ్ చేయించావా? ఈరోజు పార్టీ క్రమశిక్షణా చర్యలకి వ్యతిరేకంగా పాల్పడుతున్నాడు, అందుకని సస్పెండ్ చేయించానని చెప్పావు. మొన్న ఒకసారి చేయించావు, ఇప్పుడు ఒకసారి చేయించావు. ఎందుకంటే ఆడు సీఎంఓలో ఉండేటువంటి జగన్మోహన్ చుట్టూ ఉండేటువంటి అందరికీ బినామీ ఇతనే, కంప్లీట్ ఇతనే బినామీదారుడు వాళ్ళందరికీ. అందుకని ఇతను చెప్పిన మాట తడుస్తామని ప్రస్తుతం అక్కడ. ఓకే, పార్టీ అంటే క్రమశిక్షణ కమిటీ అంటే షోకాజ్ నోటీస్ ఇచ్చి ఎక్స్ప్లెనేషన్ అడిగి ఏమి తప్పు జరిగిందా అని అడిగి చేస్తారు. నాకు తెలిసి ఏ పార్టీ అయినా షోకాజ్ నోటీస్ లేదు, ఎక్స్ప్లెనేషన్ లేదు. నువ్వు చెప్తే సస్పెండ్ చేశారు, సంతోషం. నాకు విముక్తి కలిగించావు. ఎందుకంటే భగవంతుడు నాకు నీతో ప్రయాణంలో రెండోసారి ఎమ్మెల్యే అయిన వెంటనే నేను అసలు నీకు దూరంగా వెళ్ళిపోవాలా. ఎందుకంటే నేను ఫోటోలో వచ్చేది నీకు ఇష్టంలా, నేను ఫోటోలో కనపడేది నీకు ఇష్టంలా, మీడియాలో మాట్లాడేది నీకు ఇష్టంలా. ఎక్కడ సుకుమార్ రెడ్డి నాకు పోటీ అయిపోతాడో, ఎక్కడ నాకు ఎదిగిపోతాడో అని నేను ఎప్పుడు కూడా అన్నం పెట్టిన కూడిని ఎప్పుడు నేను మర్చిపోలా. విఘ్నతతోనే వ్యవహరించా, ప్రాణాలకు తెగించి పనిచేసాం, విలువలతోనే పనిచేసాం. నువ్వు రూపాయి ఇస్తే ఆ రూపాయికి మాది 10 పైసలు జోడీ చేసి ఖర్చు పెట్టాను తప్పితే ఒక్క పైసా నీ దగ్గర కానీ, నీతో పనిచేసిన నాయకులు కానీ, లేదా పార్టీలో నాయకులను కానీ, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అధికారంలోకి వచ్చిన తర్వాత కానీ ఎక్కడైనా నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి విలువలతోనే వ్యాపారం చేసి సంపాదించుకున్నామని నిర్భయంగా ఎక్కడైనా చెప్తున్నాము. ఇద్దరు కూర్చొని మంత్రి గారు ఆ రోజు నారాయణ గారు ఆధ్వర్యంలో 25 కోట్లకు నువ్వు బేరం చేసుకొని 15 కోట్ల రూపాయలు రామాడి దగ్గర పెట్టుకొని నువ్వు పార్టీ మారేదానికి బెంగళూరు నుంచి అనంతపురం మీద నారాయణ గారి కారులో చంద్రబాబు ఇంట్లోకి పోతే నేను జూబ్లీ హిల్స్ కారు వేసుకొని వచ్చి నేను బయట నిలబడి నిన్ను వెనక్కి తీసుకొచ్చి వాస్తవా కాదా? నువ్వా పార్టీకి అమ్ముడు పోయింది సుకుమార్ రెడ్డి? నీ నోట్లోంచి ముందు వస్తే కుక్కలకు వేసినట్టు కార్యకర్తలకు బిస్కెట్లు వేస్తే పని చేస్తారబ్బా, గాలింటూ ఓట్లు వేస్తారు, లేకపోతే మనం గెలిచేదా అని మాట్లాడేటటువంటి నరరూప రాక్షసుడు ఎలా ఉంటాడో రెండో మనిషి, ఆ మనిషి ప్రతాపుడి మనసులో ఉంటాడు. ఎందుకు మాట్లాడుకుందామంటే గ్రావులు తోలిచ్చి డబ్బులు నీకు ఇచ్చిన దానికి నన్ను సస్పెండ్ చేయించావా? లేదా బ్రాందీ షాపుల దగ్గర టెండర్లలో 60 లక్షల రూపాయలు ఒక్కొక్క బార్ దగ్గర నుంచి 15 లక్షలు దౌర్జన్యంగా వసూలు చేసుకొని నిన్నేమైనా నేను భాగం అడిగాడని చెప్పి నన్ను సస్పెండ్ చేయించావా? మున్సిపాలిటీలో నువ్వు ఏ విధంగా దొంగ బిల్లులు చేయించుకొని ఏ విధంగా ఈనాటి శ్రావణకు 30 ఉండే కమిషనర్ని 2 కోట్ల రూపాయల బిల్లులు చేయమన్నావు నువ్వు? గవర్నమెంట్ మీటింగ్లు పెట్టినటువంటి మీటింగ్లకి ఆయన పాపం చేసినట్లేడు. దానికోసమా లేదా నువ్వేం చేసావని నన్ను సస్పెండ్ చేయించావో ప్రజలకు తెలియజేయాలా. రిజిస్ట్రార్ ఆఫీస్ నుంచి నెలమామూలు తీసుకున్నావు, అందుకోసం సస్పెండ్ చేయించావు. నిన్నేమైనా భాగం అడిగానా నేను? ఓట్ల యజమానుల దగ్గర నుంచి 15 లక్షల లెక్క నుంచి దండుకున్నావు, దాంట్లో ఏమైనా నిన్నేమైనా భాగం అడిగానని చెప్పి నన్ను సస్పెండ్ చేయించావా? బెదిరిస్తున్నావు, బ్లాక్మెయిల్ చేస్తున్నావు, రోడ్డు మీద నిలబెడతానన్నావు, నన్ను చంపిస్తానని చెప్తున్నావు. పాపం ఏం చేద్దామా, మేము బలహీనవి, నీకు డబ్బు ఉంది, వ్యవస్థలు ఉన్నాయి. అలాగే మున్సిపాలిటీ నుంచి లంచాలు తీసుకునే విషయం మీద ప్రశ్నిస్తున్నా, అలాగే రిజిస్ట్రార్ ఆఫీస్ నుంచి దండుకున్న మామూలు గురించి మాట్లాడుతున్నా, బారు దగ్గర నుంచి నువ్వు దండుకున్నటువంటి దండకాల గురించి ప్రశ్నిస్తున్నా, నువ్వు రియల్ ఎస్టేట్ ఓనర్ల దగ్గర నుంచి దండుకున్నటువంటి దండకాల గురించి ప్రశ్నిస్తున్నా,
ఇలా కావలిలో ఏ సెక్టార్ ని వదలకుండా నువ్వు దోచుకున్న భగవంతుడు కూడా దోచుకున్నావు అనే దానికి నిదర్శనమే కొండలో బ్రహ్మోత్సవాలు చేస్తే రథమే పడిపోయింది. ప్రతాపుడి నేను చూసి వెంకటేశ్వర స్వామి పడిపోయాడు ఈ దెబ్బకు భయపడి. మేమెంత దేవుడే భయపడిపోయాడు ఈ దెబ్బకి. మేమెంత మేము సామాన్యులు నాయన ప్రతాప్ రెడ్డి గారు. మేము మంచి కుటుంబంలోనే పుట్టాం, మంచిగానే పెరిగాం. నేనేం తగ్గను, నీకేం భయపడను, నేను ఎక్కడికి పారిపోను. ఎలక్షన్ అయిన పాట అయ్యా పెట్టారు, ఇప్పుడు పోస్టులు పెట్టే చెంచాలయ్యా ఊరుదులు పెట్టి పారిపోయారయ్యా. మేము కావాలనే ఉన్నామయ్యా, మేము ఎక్కడికి పారిపోలేదయ్యా. మీరు పెట్టమల్లా మీ నాయకుడిని తీసుకొని డేట్ ఫిక్స్ చేయండి. ఉదయగిరి బిజీ సెంటరా, పాతూరు శివాలయమా, లేదా కలుగోలమ్మా, లేదు ఏ టెంపుల్ అయినా సరే, తిరుమల వెంకన్న స్వామి కాడికి పోదామా, కాణిపాక వినాయకుడి కాడికి పోదామా, ఎక్కడికైనా పోదాం. నేను లంచాలకు వండుకోలేదు, నేను వసూలు చేయలేదు అని ప్రమాణం చేస్తే నేను దేనికైనా సుకుమారుడు ఒకే ఒక్క దాంట్లో నీకు నువ్వు చేసిన పాపంలో గ్రావెల్లో వీడిని పెట్టి ఆ డబ్బు నీకు లెక్క పెట్టి ఆ డబ్బు నీకు ఖర్చు పెట్టి ఆ పాపం సొమ్ము నా చేతితో తప్పితే ఇంకెక్కడా నేను ఎవరు ప్రజల డబ్బు కానీ సామాన్యుల డబ్బులు కానీ అధికారులు బెదిరించి కానీ లేదా ప్రజాక్షేత్రంలో ఉండేటటువంటి ఎవరైనా మధ్యస్థాలు చేసి కానీ సెటిల్మెంట్ చేసి కానీ దందాలు చేసి కానీ. ఈరోజు చెప్తున్నా, మొన్న మాట్లాడిన సదస్సు రెడ్డి విషయంలో కూడా సాక్ష్యంతో సహా చెప్తా. ఈ రోజు నా ఇంట్లో వీడియో కూడా ఉంది. ఇంకొక 2-4 లక్షలు నేనేసి నా మిత్రుడు మొన్న చనిపోయాడు, నేను చనిపోయిన సాగు కూడా పోలేకపోయా. ఇందుకు నా మిత్రుడు నేను పూజలో ఉండి పోలేకపోయా. ఈయనే దానికి సాక్ష్యం. ఏమా ఎందుకంటే మన డబ్బులు అంతా నెల వడ్డీ వస్తుందా లేదా? ఆ డబ్బులు తీసుకొని వచ్చి నువ్వు 2 లక్షలు ఇస్తే నేను 2 లక్షలు తీసుకొచ్చి ఖర్చు పెట్టి నీ కోసం తిరిగి రేత్రి బదులు జాగ్రత్త చేశాం. అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్, హెయిర్ స్ట్రైట్నింగ్ లభించును. అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్, తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్. మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలి.